తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే కృషి ఎంతో చిరస్మరణీయమని ఆమె అన్నారు. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చర్మగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు ఆయన అని కొనియాడారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెల్లో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ పూలే అన్నారు. చట్టసభల స్మృతి పదంలో సమానత్వ స్ఫూర్తిని నిలిపేలా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగిన మొట్టమొదటి డిమాండ్ తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిమాండ్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగ హోదాను సాధించుకోగలిగిన. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అలుపెరగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగినాం. అట్లానే నిన్నగాక మొన్న కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి మరి మహిళా బిల్లు యొక్క ఆవశ్యకతను ఢిల్లీ స్థావరంగా ఉద్యమం చేసి యావత్ భారతదేశంలో మళ్ళీ ఒకసారి చర్చకు తీసుకొచ్చి ద్వారా మహిళా బిల్లు సాధించుకోవడంలో భారత్ జాగృతి పాత్ర గణనీయంగా ఉందనేటటువంటి అంశాలను ప్రజలందరికీ మరొకసారి జ్ఞానంలోకి తీసుకొస్తూ గుర్తు చేస్తూ మరి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నిటి సందర్భంలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బలహీన వర్గాల సమూహానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం రావాలనేటువంటి చర్చ సర్వత్రా కొనసాగుతుంది. ఇక్కడ ఇప్పుడు